మాజీ ముఖ్యమంత్రి పసిపిల్లలు నోరులేని పసిపిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించమని మొదటి 6 నెలలు కూడా కాకముందే బడుల దగ్గరికి వచ్చి అన్ని సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని సమీక్షించి అన్ని శుభ్రంగా ఆడపిల్లలకి బాత్రూమ్స్ లెట్రిన్స్ స్కూల్స్లో మధ్యాహ్నం భోజనము ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే ఆలోచనతో వాళ్ళు సమీక్ష నిర్వహించడం తప్పే ఉందండి. మరి మినిమము ప్రభుత్వ బాధ్యత అది. బాధ్యత ప్రకారము వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉంటే అవి సక్రమంగా చేసుకోవటానికి అధికారులకు కూడా అధికారులను కూడా హెచ్చరించి వాళ్ళు బాగా చేయమని, అదిగాక పిల్లల దగ్గర బాగా పెడుతున్నారా భోజనము అనే ఆలోచనతో వాళ్ళు సమీక్షిస్తున్నారు. సమీక్ష కూడా జరగకుండా ఉండాలనంటే ఎట్లా అండి? అది హాస్యాస్పదం అండి. అది అంటే ఇది సూపర్ 6 అనే పేరుతో సూపర్గా చీట్ చేస్తున్నారు పబ్లిక్ని. 6 నెలల మాసం అయింది, ఇప్పటికీ మీరు ఏ పథకాలు చేయలేకపోయారు, ఇంకా మేము బయటకు వస్తున్నాం, రేపు సంక్రాంతి తర్వాత బయటకు వస్తున్నాం అనేసి చెప్తున్నారు కదా. అవన్నీ తప్పండి. సూపర్ 6 లోపల గ్యాస్ ఇష్యూ చేస్తున్నారు కదా. మరి అంతకుముందు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించారు. సంక్షేమాలు జరుగుతున్నాయి, అన్ని కాలక్రమేణా నిర్వహిస్తూనే ఉన్నారు. మరి 6 నెలలు కూడా కాలేదు, 5 నెలలు అయి ఉంటుంది. 5 నెలల్లోనే మొత్తం రైతాంగానికి చివరి దాకా కాలువలు పోయేటట్టు మన ఎమ్మెల్యే గారు చేశారు. ప్రతి ఒక్క మేజర్కి సొంత ఖర్చులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి కాలువల్లో పూడి తీపిచ్చి నీళ్లు చివరి దాకా పోయేటట్టు చేశాడు. పంటలు పండించుకుంటున్నారు రైతులు. మరి ఆ మాత్రం సమీక్ష కూడా చేయకుండా, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు కాలువలో ఇంత పిడికెడు మట్టి కూడా తీయకుండా వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. రోడ్స్ అన్నీ ప్యాచ్ వర్క్ అంతా నిర్వహిస్తున్నారు. ఎక్కడ రోడ్డు కూడా గుంత అనేది కనబడకూడదని. ఇప్పుడు మన మండలమే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక్కడ గురజాల పట్టణం నుండి చెర్లగూడిపాడు కారంపూడి దాకా ప్యాచ్ వర్క్ జరుగుతున్నది, పూర్తి కావస్తున్నది, అయిపోయింది కూడా కొంత భాగము. అంటే వీళ్ళు రేపటి 6 నెలలు అయింది, వీళ్ళకి ఇచ్చిన గడువు అయిపోయింది, ఇక మనం ప్రజల తరపున నిలబడాల్సిన టైం వచ్చింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 6 నెలలు అంటున్నామండి. నువ్వు ఎంత బడ్జెట్ మిగిలిచ్చిపోయావు? నువ్వు డెఫిసిట్లో పెట్టిపోయావు. మరి నిధులు సమీకరించుకోవాలా? మరి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొనేసి మంత్రివర్గంలో అన్నీ చర్చించుకొని అంతా చూసుకొని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అంతేగాని నువ్వు బడ్జెట్ అంతా బొక్క పెట్టిపోయి నువ్వు అభివృద్ధి చేయలేదనంటే 5 నెలలు 6 నెలల్లో ఏమి అభివృద్ధి చేస్తారు? అయినా కానీ ఆ చేతనైనంత వరకు గ్యాస్ ప్రొసీడింగ్స్, ఈ కాలువల వర్కులు ఇవన్నీ చేపిస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు. మన రాష్ట్రానికి 64 హైవేలు శాంక్షన్ చేశారు. మీరు చూసారా? 64 హైవేలు ఈ మధ్యకాలంలో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు కృషితోటి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ తోటి అన్ని పార్లమెంట్లో శాంక్షన్ చేయించుకొని వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించారు. ఇంకా ఇంతకంటే ఏముందండి? మీ హయాంలో ఎన్ని హైవేస్ తెచ్చారు ప్రభుత్వాలు? మీరు ఏమీ లేదు, మేము అది ఇస్తాము ఇది ఇస్తాము, వాళ్ళ దగ్గర ఇది తీసుకోవటము వీళ్ళ దగ్గర ఇది తీసుకోవటము. మొన్న ఏదో ఆదాని దగ్గర 1800 కోట్లు తీసుకున్నట్టు పేపర్లు ఘోషిస్తున్నాయి. అమెరికన్ కోర్టు లోపల మన రాష్ట్రాన్ని అమెరికా కోర్టు కూడా ముఖ్యమంత్రులు ఈ విధంగా లంచం తీసుకుంటున్నారంటే మన ప్రజానికానికి మన రాష్ట్రానికి ఎంత అవమానకరం అండి. ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు ఊరిక అనటానికి వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైనా కానీ మీరు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకొని విమర్శించండి. అంతేగాని మీరు డైరెక్ట్గా విమర్శించాలా, ఏదో వాళ్ళు చేస్తున్న దాన్ని మనం తప్పుపట్టాలా అనే ఆలోచన మానుకోండి. పొలైట్గా ఉండండి. ఏది ఒక 3 సంవత్సరాలు పొలైట్గా ఉండండి. 3 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చూసి మీరు నోటు మీద వేలేసుకొని అప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉంటే అప్పుడు మాట్లాడండి. 3 నెలలకు 6 నెలలకు వచ్చి విమర్శిస్తుంటే ఎట్లా అండి? నువ్వు ఎంత లోటు బడ్జెట్తో పోయావు? ఆ బడ్జెట్ అంతా సమకూర్చుకోవాలి కదా. సామాన్య మానవుడికి కూడా అర్థమైపోతుంది దీని గురించి.
అంతేగాని మీరు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పసిపిల్లలకి బాత్రూమ్లు లెట్రిన్లు మధ్యాహ్న భోజనాన్ని మీద కూడా విమర్శ చేస్తున్నావు. ఇంకా నీకు మాజీ ముఖ్యమంత్రి హోదా లోపల ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి.